ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? గర్భఫలము లేక నిరాశ నిస్పృహ గుండా వెళుతున్న వాళ్ళు దయచేసి గమనించండి. ఒకవేళ మీకు బిడ్డలు కలగడం ఆలస్యము అవ్వచ్చేమో కానీ దేవుడు నిర్లక్ష్యము మాత్రము చెయ్యడు అనే సత్యాన్ని మర్చిపోకండి. విశ్వాస వీరుడిగా పిలువబడిన అబ్రహాముకు 25 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారునిచ్చాడు. వాగ్దాన పుత్రునిగా పిలువబడిన ఇస్సాకు కూడా ఆలస్యమైనప్పటికీ అద్భుతమైన ఫలాన్ని ఇచ్చాడు. యాకోబు బహుగా ప్రేమించిన రాహేలు ద్వారా ఆలస్యమైనప్పటికీ దేవుడు శ్రేష్టమైన యోసేపునిచ్చాడు. మనోహ భార్య పాపిష్టి ప్రజల మధ్య పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పటికీ వారికి పిల్లలు లేరు. ఆలస్యం అయినప్పటికీ బహుబలార్జుడైనటువంటి సంసోనును దేవుడు అనుగ్రహించాడు. గొప్ప ఆత్మీయులుగా పిలువబడినటువంటి హన్నా అలాగే తన భర్త క్రమము తప్పకుండా దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. అయినప్పటికీ వారి గర్భఫలం లేదు. కానీ ప్రార్థన చేయగా దేవుడు శ్రేష్టమైన ప్రవక్తను, యాజకుణ్ణి, న్యాయాధిపతిని, సమూయేలుని ఇచ్చాడు. అంతేకాకుండా బైబిల్ సెలవిస్తుంది, జకరియా ఓ యాజకుడు, తన భార్య ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా సకల ధర్మము చొప్పున వృద్ధాప్యం వచ్చేంత వరకు దేవుణ్ణి వెంబడించినటువంటి అద్భుతమైన ఆదర్శ దంపతులు. అయినప్పటికీ వాళ్లకు పిల్లలు లేరు. కానీ వారి ప్రార్థన దేవుడు ఆలకించి వృద్ధాప్యమందు యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళి మార్గము సరళం చేసేటటువంటి భక్తుడైన యోహాన్ని, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని బహుమానంగా ఇచ్చాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు అనే సాక్ష్యాన్ని మనం చూసాం, విన్నాం. పిల్లలు లేరని చెప్పి పరితపిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు వినో, ఒకవేళ ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నట్లయితే నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నీకు ఆలస్యం చేయడానికి కారణం తెలుసా? అద్భుతమైనటువంటి బహుమానంగా బిడ్డలను నీకు ఇవ్వాలి అని చెప్పి ఆశిస్తున్నాడు. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే ఆలస్యంగా పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా బహుశ్రేష్టమైన వారిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఎవరికి తెలుసు, మరొక శ్రేష్టమైనటువంటి దైవజనుడిని దేవుడు నీకు కుమారునిగా లేదా అద్భుతమైన పరిచర్యలో పాలుపంచుకునే, పరిచర్యను ప్రోత్సహించే పరిశుద్ధురాలైనటువంటి బిడ్డను దేవుడు ఒకవేళ నీకు ఇవ్వాలనుకుంటున్నాడేమో. కాబట్టి విసుగు చెందద్దు, నిరాశ నిస్పృహకు లోను కావద్దు. చచ్చిపోతే బాగుండేమో ఈ నిందలు భరించటం కంటే అనే నిర్ణయానికి రావద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈ కుటుంబం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చక్కని బహుమానాన్ని ఇచ్చాడు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఏ విధంగా ఈ విలువైనటువంటి వాక్యాన్ని లోకానికి అందించగలం అనే ప్రశ్న వాళ్ళలో జన్మించినప్పుడు వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. పేదరికంలో ఉన్నప్పటికీ కష్టపడి పనిచేద్దాం, వచ్చిన కష్టంలో కొంత సొమ్ము దాచిపెట్టి సువార్తను దానం చేద్దాం అని ఆశించి త్యాగపూరితమైనటువంటి అర్పణల ద్వారా
జీవము కలిగిన వాక్యాన్ని లోకానికి పంచిపెడుతున్నారు. ఈరోజు కల్వరిస్తురాన్ని బలపరిచిన నా ప్రియ సహోదరి సహోదరుడు, దయచేసి విను. నువ్వు ఇచ్చిన కానుకల వల్ల ఎంతమంది ఈ రీతిగా వారి గృహంలోనే శ్రేష్టమైన సందేశాలు వింటూ వారి జీవితాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాన్ని పొందుతున్నారు. ఒకవైపు శాంతి లేక, సంతోషం లేక, సమాధానం లేక సతమతమవుతున్నటువంటి సమస్త జనులు ఈరోజు స్వచ్ఛమైన వాక్యాన్ని వారి గృహంలోని వారి భాషలోనే వినగలుగుతున్నారు. ఒక తెలుగు భాషలో కాదు, మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన 17 భాషల్లో, 17 భాషల్లో శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యము వారి భాషలోనే ఈరోజు మనం అందించగలుగుతున్నాం. ఇలా 17 భాషల్లో ఇలా సుమారు 650 టెలివిజన్ కార్యక్రమాలు అందిస్తున్న మొట్టమొదటి మందిరము మన కల్వరి టెంపుల్. ఇంతగా మనం దేవుని వాక్యాన్ని అందించడానికి ఆధారం మీ సహాయం. మనం అందరం కలిసి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఆజ్ఞను శిరస వహిద్దాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది యేసు మనకిచ్చిన ఆజ్ఞ. అది రిక్వెస్ట్ కాదు, అది ఆజ్ఞ. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆజ్ఞాపించాడు. తనను గూర్చినటువంటి సత్యాన్ని లోకానికి చాటి చెప్పమన్నాడు. నేను అందించే దివ్యమైన వాక్యము ఈ 4 గోడల మధ్య ఉండిపోకుండా ఉండాలి అంటే, ఎవరైతే బాగుపడ్డారో ఈ వాక్యం ద్వారా, ఎవరైతే రక్షించబడ్డారో ఈ స్వచ్ఛమైనటువంటి దేవుని మాటల ద్వారా మీరే సువార్తను బ్రతికించాలి. మీరే సువార్తను 10 మందికి అందించాలి. ప్రభువు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికే మీలో సహాయం చేసిన వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. సహాయం చేయగలిగి, ఇవ్వగలిగి కూడా ఇంకా ఇవ్వకుండా, సువార్తను దానం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా మన మధ్య ఉన్నట్లయితే జీవము కలిగిన వాక్యాన్ని దానం చేసే ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను.